ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన మద్య పాలసీని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మద్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా తిరుపతి జిల్లాలో అత్యధికంగా మద్యం షాపులను కేటాయించడం ద్వారా తిరుపతి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తక్షణమే నూతన మద్య పాలసీని రద్దు చేసి తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలని ఐద్వా సంఘ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈరోజు తిరుపతిలో చూసినట్లయితే లడ్డు అపవిత్రం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్న నాయకులందరినీ కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు తిరుపతిలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ మద్యం షాపులు ఇచ్చి తిరుపతిని ముంచి లేవనెత్తుతున్నారు మద్యంలో. మరి ఇప్పుడు అపవిత్రం కాదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు పుట్టపర్తి కావచ్చు, లేదంటే షిరిడి కావచ్చు, కొన్ని యాత్రా స్థలాల్లో అంటే ఆధ్యాత్మిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మద్యాన్ని నిరోధించారు. ఆ ప్రాంతం వరకు లేకుండా చేయడం అనేది జరిగింది. మరి తిరుపతిలో కూడా అట్లా మద్యరహిత ప్రాంతంగా కావాలి అని చెప్పేసి మేము ఐద్వాగా అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తున్నాము. అయితే తిరుపతిని ఇప్పటి వరకు అట్లా ఆధ్యాత్మిక కేంద్రం అయినప్పటికీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది.